హాయ్ అందరికీ నమస్కారం. మీ అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? గోంగూర పచ్చి రొయ్యలు. గోంగూరని కొద్దిగా ఇంకా చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బాయిల్ చేసుకోనమాట. గోంగూర అయితే కనుక నేను వాటర్లో బాయిల్ చేస్తాను. చూడండి ఇదంతా బాయిల్ అయితే అప్పుడు గోంగూర చూసారు ఈ కలర్లోకి రావాలన్నమాట. అప్పుడు బాయిల్ అవుతున్నట్టు చూడండి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా గోంగూర కుక్ అయిపోయింది అన్నమాట. ఇలా పొంగు రావాలి. పొంగు వచ్చిందంటే కనుక ఇంకా గోంగూర కుక్ అయిపోయినట్టు ఇంక ఈ కలర్లోకి రావాలి. ఆయిల్ యాడ్ చేస్తున్నా. గోంగూర పచ్చిరొయ్యల కర్రీ కొద్దిగా ఆనియన్స్ వేయాలి. కొద్దిగా ప్రాన్స్ నేను దీంట్లోకి యాడ్ చేస్తాను. పచ్చిరొయ్యలు అంతా చూసారా ఇలా శుభ్రంగా చేసుకోవాలి. ఈ పక్కన పైన ఉంటుంది, లోపల కూడా ఉంటుంది. ఒక లేయర్స్ ఉంటుంది అన్నమాట. ఆ తిన్న వేస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకోవాలి. నేనైతే క్లీన్ చేసేసాను ఆల్రెడీ. మిగిలిన ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ యాడ్ చేసి 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను అంతే. పసుపు యాడ్ చేస్తాను. ఒకసారి చూద్దాం. చూసారా ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రాన్స్ బాగా కుక్ అయిపోయినాయి అన్నమాట. హోమ్ మేడ్ కారం అన్నమాట ఇది. కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. కారం ఎప్పుడు కూడా నూనెలో కొద్దిగా అలాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాయిల్ చేసుకున్నాం కదా ఆ గోంగూర అయితే నేను కర్రీలోకి యాడ్ చేస్తాను. ఇప్పుడు తిప్పుతున్నాను. ఇప్పుడు ఇది ఓకే. కారం వేసుకున్న తర్వాత చూసారా మనకి పచ్చిరొయ్యలు అన్నీ కూడా బాగా కుక్ అయినవి. వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా కొద్దిగా కుక్ అవ్వాలనుకుంటే ఏమన్నా పచ్చిరొయ్యలు ఏమన్నా ఇంకా కుక్ అయిపోతుంది. కొద్దిగా అంతే, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ గోంగూర పచ్చిరొయ్యల కర్రీ వండుతుంటే మా ఫ్రెండ్స్ తిన్నప్పుడు ఇది నువ్వు వండలేదు ఇది అనేవారు మా ఫ్రెండ్స్. మీ మమ్మీ ఉంటుంది ఇంట్లో అని చెప్పి నేను ఎన్నిసార్లు వండినా కూడా నువ్వు వండలేదు మీ మమ్మీ వండారు, ఎందుకంటే అది నీ వల్ల కాదు, ఇది ఇలా వండుతాం అని చెప్పి. అంటే అంత వాళ్ళకి అంత బాగుందంట, అంత టేస్టీగా అనిపించిందంట. కానీ ఇది యాక్చువల్గా వాళ్ళ కోసం అని చెప్పి నేనే వండాను స్వయంగా. వాళ్ళు ఎప్పుడు నమ్మలేదు. అందుకని నేను కుక్ చేసి చూపిస్తున్నాను అనమాట. నేనే కుక్ చేస్తా ఈ కర్రీ మీకోసం అని చెప్పి. దగ్గరికి రండి ఒకసారి, నేను చూపిస్తా. ఇది గోంగూర పచ్చిరొయ్యల కర్రీ. ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట కింద అడుగంటకుండా. సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు. ఒకసారి ఫైనల్గా చూసి ఇంకా దింపేసుకుందాం. తాలింపు సరుకులు అన్నమాట. ఎల్లుల్లిపాయలు కొద్దిగా తీసుకుని తాలింపుకి రెడీ చేస్తాను. ఎండుమిరపకాయలు ఇట్లా ఇట్లా చెదగొట్టట్లే, లేకపోతే కనుక తాలింపు వేసినప్పుడు పేలుతాయి. ఇవి 2 కింద చేస్తా. ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకున్న తాలింపులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ కొద్దిగా
వెల్లుల్లిపాయలు వేగిన వెంటనే కరివేపాకు, వెంటనే ఎండుమిర్చి. తాలింపు అయితే నేను దీంట్లోకి వేస్తాను. వెంటనే మూత పెట్టండి. ఓకే, తాలింపు వేసాం కదా, చూడండి. ఇది గోంగూర పచ్చిరొయ్యల కర్రీ, చాలా బాగుంటుంది. ఇదే ఫైనల్ లుక్. నేనైతే కనుక టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో కర్రీ. గోంగూర పచ్చిరొయ్యల కర్రీ నేను ప్రిపేర్ చేశాను. నేను తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఇంకో పచ్చిరొయ్యలు, గోంగూర చూసారా ఎంత బాగా కుక్ అయిందో. అమ్మమ్మ, పచ్చిరొయ్యల గోంగూర మాత్రం కుమ్మేసింది ఈరోజు, అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అదిరిపోయింది అసలు. నోట్లో పెట్టుకున్న వెంటనే టేస్ట్ ఎంత బాగుందండి, అంత బాగుంది. నా ఫ్యూచర్ వైఫ్ కోసం చేయాలనుకున్నా, నేను ఎప్పుడు చేసి ప్రిపేర్ చేసే గోంగూర పచ్చడి కర్రీ అయితే ఇదే. ఓకేనా, మీకు అందరికీ నచ్చిందని చెప్పి నేను ఆశపడుతున్నాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాగే కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు నేను రాబోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ ఫర్ మై ఛానల్.